ఇలాగే జోకులు వేసుకుంటే, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే ఎటకారు వాడుకుంటే, ఇలాగే జోకులు వేసుకుంటే, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే పిట్టకథలు చెప్పుకుంటా, ఇలాగే పనికి మళ్ళీ జోకులు వేసుకుంటా, ఇలాగే కడుపు నప్పించుకుంటా, ఇంకా కిస్మిసులు చేసుకుంటా, ఇంకా 40 రోజులు చేసుకుంటా, ప్రభు రాబోతున్నాడు త్వరగా, ఇంకెంతకాలం? ఇదే కాలం ఇది? పుట్టినరోజు చేసుకునే కాలమా? బతుకంతా చేయవలసిన భక్తి 40 రోజులకి మార్చి మిగతా రోజులను ఇష్టానుసారంగా బతికెత్తక పనికి మళ్ళీ ప్లాన్ వేసుకునే కాలమా? క్రైస్తవుడు ఎన్ని రంగాల్లో రాణించినా, ఎన్ని విశేషాలు సాధించినా, సమాజ పురోగతిలో, ప్రభుత్వ నిర్మాణాల్లో ఏ కీలక పాత్ర పోషించినా, ఇది రాకడ కాలము గనుక, ఎత్తబడే కాలము గనుక, ఆరోగ్యమైపోయే కాలము గనుక, ఇది కొనిపోబడవలసిన కాలము గనుక, సిద్ధపడవలసిన కాలము గనుక, మిగతావన్నీ కట్టగట్టి పక్కన పెట్టకపోతే వాడికి తెలివి లేదనే చెప్పాలి. అర్థమైనవో లేదో అనండి గట్టిగా.